నాకు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్గా మీరు బ్రషెస్ని ఎలా క్లీన్ చేస్తారు మాకు చెప్పండి అని అయితే చాలామంది అడిగారు. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, అది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో నేనైతే బ్రషెస్ని ఎలా క్లీన్ చేస్తానంటే, ఫస్ట్ క్లాత్ టిష్యూని అయితే తీసుకున్నాను. అండ్ మెస్లరీ వాటర్ ఐడియా ఉంది కదా, మేకప్ రిమూవర్గా కూడా యూస్ చేస్తారు ఇది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ మేకప్ రిమూవర్గా, అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇదేంటంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ అయితే నేను మెస్లరీ వాటర్ టిష్యూ మీద వేసుకుంటున్నాను అనమాట. దెన్ ఈ బ్రష్ని రౌండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుకుంటూ ఉంటే దీనికి ఉన్న ఫౌండేషన్ ఏదైతే మనం మేకప్ వేస్తామో అదంతా దీని మీద వచ్చేస్తుంది. డస్ట్ అనుకోకండి, డస్ట్ అవ్వదు. నేను ప్రతి మేకప్ అంటే రేపు మేకప్ ఉందనగా బిఫోర్ డే నైట్ ఇలా చేసుకుని అయితే వెళ్తాను. ఎందుకంటే కొంతమంది ఎలా అంటే అలాగే వదిలేసి వెళ్ళిపోతారు కొన్ని మేకప్ ఆర్టిస్టులు. నేనైతే అలా చేయను. బిఫోర్ ఏదైనా మేకప్ ఉంది అని అంటే బిఫోర్ నాకు చెప్తారు కదా, అప్పుడే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ అవన్నీ ఉంటాయి. వాళ్ళ ఫౌండేషన్ బ్రషెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి వేస్తే మనకే మాట వస్తుంది, ఎందుకంటే పింపుల్స్ వస్తున్నాయి ఇలా ఇలా చెప్తారు. సో దట్ ఎప్పుడు అలా చేయొద్దు. మేకప్ ఆర్టిస్ట్ ఏ మేకప్ ఆర్టిస్ట్ కానీ తెలుసు, నేర్చుకున్నారంటే చెప్తారు పక్క. సో మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుందాం చూపిస్తున్నా. చూసారా ఎంత డస్ట్ వస్తుందో. సో ఇదండి, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను అన్నాను కదా, అయిపోయింది కూడా. చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో. ఇలా క్లీన్ అయ్యేదాకా అంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ సాఫ్ట్నెస్ పోకుండా స్లోగా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మేకప్ టిప్స్ కావాలంటే మన పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.